హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, సో ఇప్పుడైతే బేరిష్ మార్కెట్ చూస్తున్నారో, సో ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి అండ్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ బుకింగ్ చేసుకోవాలా, ఇంకా పంపింగ్ చేయాలంటారా? ఫస్ట్ థింగ్ మార్కెట్ బేరిష్‌గా లేదు. లేదు. ఉంది అని అనుకుంటున్నాను అంతే. దీన్ని బేరిష్ అంటారు అసలు. మార్కెట్ అంటూ పడితే బేరిష్ అంటే ఏంటి? కనీసం 20% అండ్ అబోవ్ కింద ఉండాలి మార్కెట్. దేర్ హార్డ్లీ 3-4% డౌన్. అంటే లాస్ట్ From 1.5 ఇయర్ నుంచి సేమ్ రిటర్న్స్‌లో దాన్ని కన్సాలిడేషన్ అంటాం అంతే. మార్కెట్‌లో దేర్ ఈస్ ఎ ఫేజ్ ఆఫ్ కన్సాలిడేషన్, గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మార్కెట్ సైకిల్. ఓకే. ఇప్పుడు గోల్డ్ పరిగెడుతుంది కాబట్టి గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్ అని అనుకుంటున్నారు కదా! లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద గోల్డ్. ఎవ్రీ 10-15 ఇయర్స్‌కి ఒకసారి గోల్డ్ 300% రిటర్న్ ఇస్తది. ఆ తర్వాత ఒక 10 ఇయర్స్ ఆగిపోతది. మరి సిల్వర్ ఏమంటారు? ఏదైనా అంతే. అసలు సిల్వర్ అయితే దాని యొక్క హైని బ్రేక్ చేయడానికి ఐ థింక్ 2 డికేడ్స్ పట్టినట్టుంది. 2 డికేడ్స్ అంటే తెలుసు 20 సంవత్సరాలు పట్టింది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అంత రిటర్న్ ఇవ్వటం. ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఈ ఫేజెస్ త్రూ వెళ్ళాల్సిందే. మీరు కావాలంటే ఒకసారి గోల్డ్ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ఒక పీక్ ఫామ్ అయిన తర్వాత నేను చెప్పా కదా ఇప్పుడు వచ్చినట్టుగా రిటర్న్ ఒక పీక్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పీక్ని బ్రేక్ చేయడానికి 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ 30 ఇయర్స్ కూడా పట్టిన సందర్భాలు. సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మార్కెట్ సైకిల్. బట్ గుడ్ థింగ్ విత్ ఈక్విటీ ఏంటి అంటే మరి అన్ని సంవత్సరాలు కన్సాలిడేట్ అయినట్టుగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో అయితే లేదు. ఓకే. చైనా లాంటి, జపాన్ లాంటి మార్కెట్ చరిత్రలో కొద్దిగా కన్సాలిడేషన్ ఉంది కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఫర్ నౌ అయితే లేదు. అంటే ఎందుకని ఇప్పుడు ఉందంటారు? మన దగ్గర గ్రోత్ స్టోరీ కాబట్టి ఇండియా ఇస్ అ గ్రోత్ స్టోరీ. అంటే గ్రోత్ స్టోరీ అని అంటే ఇండియా ఇంకా ఎక్స్పాండ్ అవడానికి చాలా ప్రాబబిలిటీ ఉంది. వెన్ యూ టేక్ జపాన్, ఇట్ ఈస్ ఆల్రెడీ అంటే అదొక సాచ్యురేషన్కి రీచ్ అయిపోయింది. వాళ్ళు ఎంతవరకు మాక్సిమం చేయగలుగుతారో అంత చేసేసారు. చైనా కూడా ఆల్మోస్ట్ సాచ్యురేషన్కి రీచ్ అయిపోయింది. దేర్ జీడిపి, దేర్ ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ లెస్. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ మార్కెట్ కండిషన్ అది కాదు. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కోప్ టు గ్రో. మన దగ్గర జపాన్ దగ్గర ఉన్నంత టెక్నాలజీ లేదు, ఇంకా అవును. చైనా దగ్గర ఉండే అంత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన దగ్గర లేదు. సో బేసిక్గా మనం వెన్ కంపేర్ టు జపాన్ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ టు 12 to 14x size in land, in population. Just like China, we have very good population strength. But only we are lagging with the technology and the manufacturing capacity. So, however, ఇప్పుడు ఇండియా దాని మీద కూడా ఫోకస్ పెడుతుంది. సో మనకి ఇంకా గ్రోత్కి ప్రాబబిలిటీ ఉంది, మనం ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఇంకా సాచ్యురేషన్కి రాలేదు, మనం ఎక్స్పాన్షన్కి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అంత లాంగ్ టెన్యూర్ మనకి కన్సాలిడేషన్స్ యూజువల్గా ఉండవు. 10 ఇయర్స్ 15 ఇయర్స్ కన్సాలిడేషన్స్ ఉండవు. సో యూజువల్గా హిస్టారికల్గా కన్సాలిడేషన్స్ అనేవి 1.5 year ఉంటాయి. 1.5 year అనేది యావరేజ్ కన్సాలిడేషన్ పీరియడ్. గత 1.5 year నుంచి మన కన్సాలిడేషన్లో ఉంది. సో దిస్ ఈస్ యావరేజ్. ఎగ్జాక్ట్గా 1.5 yearకి అయిపోద్ది కన్సాలిడేషన్ అనట్లేదు. మైట్ గో టు 3 years ఆల్సో. బట్ యావరేజ్ ఇస్ 1.5 year. కొన్ని 6 months ఉంటాయి, కొన్ని 1 year ఉంటాయి, కొన్ని 1.5 ఉంటాయి, కొన్ని 2 ఉంటాయి, కొన్ని 3 ఉంటాయి. ఇప్పటికి మనం యావరేజ్ని అయితే రీచ్ అయ్యాం కదా. యావరేజ్ కన్సాలిడేషన్ పీరియడ్ని అయితే రీచ్ అయ్యాం. అయితే ఏమవుతుంది, ఇంకో 6 months ఉంటుంది అంతే. ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే కన్సాలిడేషన్ పీరియడ్ ఏదైతే జరుగుతుందో అక్కడ యూజువల్గా వ్యాపారాల్లో వ్యాపారాలు వారి యొక్క పద్ధతులు కూడా మార్చుకుంటూ ఉంటాయి. మనకి కరెక్ట్గా ఈ కన్సాలిడేషన్ కంటే ముందు బిజినెస్లు సంపాదించేటువంటి సంపద చాలా ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత దాని ఎర్నింగ్స్ పడిపోయాయి బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ కన్సంప్షన్ బిహేవియర్. ఇంకా దానికి 100 reasons ఉన్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటం అయి ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు జరిగాయి మార్కెట్లో. ఆఫ్ కోర్స్ హవెవర్ దాంతోపాటుగా గోల్డ్ కూడా కొద్దిగా పెరగటము, జనాల ఇన్వెస్ట్మెంట్స్ అని ఈక్విటీ నుంచి అటు వెళ్ళిపోవటము, అది కూడా ఒక రీజనే. మొత్తం చాలా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోయాయి కదా ఈక్విటీ నుంచి గోల్డ్కి. మరి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే కదా ఈక్విటీ కూడా పెరిగేది. గోల్డ్ పెరగట్లేదు కనుక మళ్ళీ ఈక్విటీ కోసం ఆటోమేటిక్గా పెరుగుతుంది, వేరే విషయం. ద పాయింట్ హియర్ ఇస్ కన్సాలిడేషన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వారెన్ బఫెట్ని తీసుకోండి, రాకేష్ జుంజున్వాలా తీసుకోండి. వాళ్ళు వాళ్ళ లైఫ్ సైకిల్ ఆఫ్ ఇన్వెస్టింగ్లో 60% డిప్స్ చాలాసార్లు చూసుకుంటారు. అవును. వితౌట్ డిప్ దెర్ ఇస్ నో లైఫ్ సైకిల్. డిప్స్ వస్తూనే ఉంటాయి. అండ్ డిప్ ఈజ్ అ వెరీ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. రియల్ ఇన్వెస్టర్ సెలబ్రేట్స్ వెన్ దెర్ ఇస్ అ డిప్ ఇన్ ద మార్కెట్. ఓకే. మనీని అగ్రెసివ్గా పంపింగ్ చేస్తారు. స్టిల్ వారెన్ బఫెట్ ఈస్ సిట్టింగ్ at almost $350 billion cash. 30-35% of his positions are in cash. ఎందుకు? మార్కెట్ పడితే ఇంకా కొనుక్కుందామని. ఓకే. బేసిక్గా వాళ్ళు వెయిట్ చేస్తారు డిప్స్ వస్తాయన్న. డిప్కి మనం ఎందుకు భయపడతాం? అంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో రీసెంట్గా కొత్త న్యూ ఇన్వెస్టర్స్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు లాగిన్ అయ్యి మనీ పంపింగ్ చేస్తారో అప్పుడే మార్కెట్ పడిపోతుంది. ఎక్స్పెక్టేషన్ ఈజ్ రాంగ్ అండి. మార్కెట్ పడటం మీరు లాగిన్ అయింది ఎందుకు? లాంగ్ టర్మ్ పర్పస్లో మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, మీ రిటైర్మెంట్ కోసం కార్పస్ని క్రియేట్ చేయడానికి లాగిన్ అయ్యారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ హియర్? మీరు పెట్టగానే ఫస్ట్ ఎస్ఐపి నుంచి రిటర్న్స్ రావాలా? యువర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ రాంగ్. కొంతమంది అనుకుంటారు కదా సార్, ఇప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఒక 5 years అని అనుకుంటారు. ఒక 10 days లో మార్కెట్ పడిపోతే మళ్ళీ మీ అడ్వైజర్ మీకు కాల్స్ వస్తుంటాయి, సార్ ఇలా మార్కెట్ పడిపోయింది అంటే అప్పుడు మీరేమంటారు? ధైర్యం ఇస్తాం అంతే. అంతే పండి అండి, ఇంకొద్ది పడితే మంచిదే కదా. ఇప్పుడు మీరు ఇప్పుడే ఎస్ఐపి మొదలు పెట్టారు,
ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నెలకు ₹1,00,000 ఎస్ఐపి రన్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎస్ఐపి నుంచి మార్కెట్ పెరుగుతూ పోయింది. అవును. మీకు 12th ఎస్ఐపి కట్ అయ్యే టైంకి మార్కెట్ 10% రిటర్న్ ఆల్రెడీ ఇచ్చేసింది అనుకోండి. మీరు బయింగ్ ప్రైస్ ఏం జరిగింది, హయ్యర్ ప్రైస్లో కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం జరిగింది, మార్కెట్ ఎక్కడికి వెళ్లకుండా ఈ లెవెల్ నుంచి కింద లెవెల్లో ఉండటం వల్ల ఆ 12 ఎస్ఐపిసి కూడా డౌన్ లెవెల్ నుంచి పర్చేసింగ్ జరిగాయి. సో యూ గాట్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేటెడ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేట్ అయినాయి. సో ఈ యూనిట్స్ అన్ని అక్యుములేట్ అయిన తర్వాత మార్కెట్ అప్పుడు రిటర్న్ ఇస్తే మీకు ఎక్కువ వస్తుంది కదా రిటర్న్ అనేది. సో ఇనిషియల్ స్టేజ్లోనే మీకు మార్కెట్ పైకి వెళ్ళిపోతే మీకేం రిటర్న్స్ వస్తాయి, యూ విల్ నాట్ గెట్ ఎనీ రిటర్న్స్. మార్కెట్లో రిటర్న్స్ అనేది ఎప్పుడు రావాలి, అక్యుములేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత వస్తే ఉపయోగం. అవును. మార్కెట్లో అక్యుములేషన్ జరగాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 1 yearలో మార్కెట్ అప్సైడ్ 12% వెళ్ళింది అనుకోండి, లక్ష పెట్టుకుంటూ వెళ్ళారు, 12 లక్షలు పెట్టుబడి పెట్టారు. మహా అయితే మీకు లక్షన్నర ప్రాఫిట్, లక్ష కూడా ఉండదు ప్రాఫిట్, ఎందుకంటే డిఫరెంట్ ప్రైస్లో కొన్నారు కదా. హయ్యర్ సైడ్ వెళ్ళిపోయింది. మహా అయితే ఫస్ట్ కొన్నటువంటి ఏదైతే యూనిట్స్ ఉంటాయో ఫస్ట్ మంత్ అవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి, సెకండ్ మంత్ కొద్దిగా ఇస్తారు, థర్డ్ మంత్ కొద్దిగా ఇస్తారు, 6th month కొద్దిగా, 8th, 9th, 10th, 11th, 12th అది కనిపించవు రిటర్న్స్, ఎందుకు హయ్యర్ ప్రైస్లో కొన్నారు. జస్ట్ అస్యూమ్ ఫస్ట్ 12 months మీరు డౌన్ సైడ్లో కొన్నారు అనుకోండి, వెన్ మార్కెట్ ఇస్ అట్ ద డౌన్ ట్రెండ్, అప్పుడు బాటంలో కొన్నారు. ఇప్పుడు ఏమైంది, మీకు ఆ 12 lakh rupees ఇక్కడికి ఫ్రీజ్ అయిపోయింది, లోవర్ ప్రైసింగ్లో ఫ్రీజ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 10% పైకి వెళ్తే 1.2 lakh స్ట్రేట్ అవే ప్రాఫిట్ పైకి వస్తుంది కదా 10%. అట్లా కాకుండా మీకు 10% పైకి వెళ్తూ కొంటే మీకు 10% రిటర్న్ వస్తుందా, రాదు కదా. ప్రాక్టికల్లీ సి బేసిక్గా వెన్ యూ ఆర్ అక్యుములేటింగ్, ప్రే గాడ్, నేను అందరికీ చెప్తాను, దేవుడికి దండం పెట్టుకోండి మార్కెట్ పైకి వెళ్ళొద్దని. ఎందుకు, మీరు ఇప్పుడే కదా మొదలు పెట్టినప్పుడు అక్యుములేట్ చేయండి ఫస్ట్. సి మార్కెట్లో అక్యుములేషన్ జోన్ అనేది ఒకటి ఉండాలి. అక్యుములేషన్ జోన్ వచ్చినప్పుడే వి చేంజ్ ఎస్ఐపీస్, ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కో లేదా ఒక క్యాప్ నుంచి ఇంకో క్యాప్కో. దట్ ఈస్ ద పీరియడ్ ఫర్ రీబ్యాలెన్సింగ్. సో అలాంటప్పుడు ఇప్పుడు స్మాల్ క్యాప్ బెస్ట్ అంటారు. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఎలాగో పడిపోయి ఇప్పుడు వాల్యుయేషన్స్ అండి. ఇప్పుడు వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మాల్ క్యాప్ ఇస్ లుకింగ్ గుడ్. మొన్నటిదాకా స్మాల్ క్యాప్ బాగాలేదు నేనే చెప్పాను, ఇప్పుడు స్మాల్ క్యాప్ బాగుంటుంది అనుకో నేనే చెప్తున్నాను. వాల్యుయేషన్స్, ఎర్నింగ్స్ బెటర్ అవుతున్నాయి. లాస్ట్ 1.5 year నుంచి కన్సాలిడేట్ అయింది స్మాల్ క్యాప్ ఇండెక్స్, అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ డౌన్ బై స్టిల్ 17 to 20% ఇంకా డిప్లోనే ఉంది. 70-20% డిప్లోనే డిస్కౌంటెడ్ ప్రైస్ లో రన్ అవుతుంది కదా. ఇంకా 1.5 year ఆఫ్ కన్సాలిడేషన్ ప్లస్ డిప్, ఎంత డిస్కౌంట్ అది. సో ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేశాడు, మొన్న సిల్వర్ వాడి దగ్గర డిజిటల్ సిల్వర్ ఉంది, వాడు అప్పుడు 4 lakhs ఉన్నప్పుడు సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేశాడు. ఆ మనీ వాడు యూస్ చేయకుండా స్మాల్ క్యాప్ లో పెట్టేశాడు. అప్పుడు స్మాల్ క్యాప్ లో మంచి ఎప్పుడు పెట్టారు, అప్పుడు సిల్వర్ 4 lakhs వెళ్ళినప్పుడు, ఓకే, అప్పుడు స్మాల్ క్యాప్ లో పెట్టాడు. గుడ్ సెక్టర్ రొటేషన్ అప్పుడు పెట్టాడు. అదొక మంచి ఆప్షన్ మరి వాడు చేస్తే మంచిదే. సో దాన్ని ఎసెట్ అలొకేషన్ అని అంటారు. దట్స్ హౌ సమ్వన్ షుడ్ డు. సీ పైకి వెళ్ళింది ఇంకా వెళ్తుందని ఆశపడకుండా హీ బుక్ సమ్ ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే ట్రేడింగ్ చేసినట్టు చేయొద్దు, దీన్ని ఎసెట్ అలొకేషన్ అని అంటాం. When one particular asset has crossed a certain limit, you have to take out the money and invest in other asset class. Okay. Small cap is another asset class. అవును. సో దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. You have to shift your money. ఇప్పుడు వాడు వెయిట్ చేస్తున్నాడు, ఇప్పుడు Definitely wait చేయాలి. ఈ ఇయర్ ఐ థింక్ హీ ఎక్స్పెక్టింగ్ నియర్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ దగ్గర స్మాల్ క్యాప్ మంచి బుల్ రన్ వస్తుంది వాడు అనుకుంటున్నాడు. రాకపోతే ఇంకా పంపించేస్తాడు వాడు. మరి అంతే, ఆ యాటిట్యూడ్ ఉన్నంత వరకే ప్రాబ్లం ఏంటి. స్మాల్ క్యాప్ లోకి వచ్చి 5 years మినిమం వెయిట్ చేయాలి. ఓకే, మార్కెట్ లో 10 years వెయిట్ చేసిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ జీరో అవుతుంది. ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ జీరో అవుతాయి. ఓకే, దాని తర్వాత బౌన్స్ కూడా వస్తుంది. మార్కెట్లో 10 years పెట్టిన తర్వాత దేర్ ఇస్ నో జీరో రిటర్న్ అంటానికి లేదు. మార్కెట్ పైకి వెళ్తే మళ్ళీ ఒకసారి కిందకు వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్తాయి. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ పేషెన్స్, ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఇఫ్ ఈవెన్ మార్కెట్ కింద పడితే ఇంకా యాడ్ చేస్తానని, దట్స్ రైట్ యాటిట్యూడ్. హ్యాపీగా యాడ్ చేసుకోండి, ఏం పోతుంది. ఈ రోజు కోసం కాదు కదా ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్తు కోసం. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.